ఆమె గొంతు చిన్నదే అయినా కృతజ్ఞత మాత్రం చాలా పెద్దది. ఇతర పిల్లల్లో ఎవరూ ఒక్కసారి కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పలేదు. కాని ఆమె మాత్రం రోజూ చెప్పేది. బేకరీ యజమాని ఇది గమనించేవాడు. ఆమె కళ్లలో నిజాయితీ, మాటల్లో వినయం, హృదయంలో మంచితనం చూసేవాడు. కాని ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. ఒక సాయంత్రం ఏదో విచిత్రమైనది జరిగింది. చిన్న అమ్మాయి తన బ్రెడ్డును విరిచినప్పుడు లోపల ఏదో గట్టి వస్తువు తగిలింది. ఆశ్చర్యంగా ఆమె దాన్ని చూశాక ఒక చిన్న ముత్యముందని గుర్తించింది. అది ఆమె చేతిలో మెరుస్తోంది. అది ఆమెది కాని విలువైన వస్తువు. ఆమె స్నేహితులు దాన్ని తనతోనే పెట్టుకోమన్నారు. నీ అదృష్టం నేడు అన్నారు. కాని ఆమె వినలేదు. ముత్యాన్ని జాగ్రత్తగా పట్టుకుని తిరిగి బేకరీ కౌంటర్ వద్దకు వెళ్ళింది. సర్ అని ఆమె ముత్యాన్ని ఆయనకు ఇస్తూ చెప్పింది. ఈ ముత్యం నా బ్రెడ్లో దొరికింది.